ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కాకుండా తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనికోసం పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించి షెడ్యూల్ ప్రకటించింది. దాని ప్రకారం అభ్యర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. టెట్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT పద్ధతిలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. ఫలితాలను 20 లోపు ప్రకటించనున్నారు. ఈ టెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ను ఈ నెల 20న జారీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. 1-2 రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ టెట్పై ఉపాధ్యాయులు కొంత అసంతృప్తితో ఉన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టెట్ సర్టిఫికేట్ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు. రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులకు టెట్ సర్టిఫికేట్ లేదు. దాంతో వారికి పదోన్నతులు నిలిపివేశారు. ఇలాంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రకటించిన టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఈ టెట్లో తాము ఉత్తీర్ణత సాధించలేమని, తమ కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCT ఈ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.